ఈ ఇల్లు మా కష్టార్జితంతో మా నాన్నగారు దగ్గరుండి మాకు అందంగా డిజైన్ చేయించి అందంగా కిచెను, 2 బెడ్రూమ్లు, ఒక హాలు, అలాగే 2 బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్లు. ఇది కిచెను. చాలా అందంగా ఆహ్లాదంగా మా నాన్నగారు దగ్గరుండి ఇంటి పని చేయించారు. కానీ ఇంటి గృహప్రవేశం అయిన తర్వాత 6 నెలలు మాత్రమే మా నాన్నగారు నివసించారు ఇందులో. తర్వాత కాలం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మీరందరూ కాస్త ప్రార్థించండి. అలాగే మా కోసం మా నాన్నగారు ఇంత అందమైన గృహాన్ని తయారు చేసి పెట్టినందుకు ఆయనకి వెళ్ళకట్టలేని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనా మా నాన్నగారు మా అమ్మగారు దగ్గరుండి అందంగా, మేము దూరదేశాల్లో ఉన్నా కానీ, దూరదేశం అంటే ఫారిన్ కంట్రీ కాదండి, గల్ఫ్ కంట్రీలోనే, కువైట్లో ఉన్నాము. అంత దూరం ఉన్న మా నాన్నగారు దగ్గరుండి ఇంటి పని ఎంత బాగా చేయించి లాస్ట్ క్లైమాక్స్లో అలాగే పెయింటింగ్ పని అవుతుంది. చాలా నీట్గా మంచి కలర్సు డిజైన్ చేసి చాలా అందంగా ఆహ్లాదకరంగా బృందావనంలా తీర్చిదిద్దారు. ఇందాక నుంచి చూపించిన ఈ కిచెను, చిన్న బెడ్రూము, ఇదో పెద్ద బెడ్రూమ్ అండి. హాలు కూడా చూసే ఉన్నారు మీరు. ఇవన్నీ కూడా పెయింటింగ్లు చాలా అందంగా, వీళ్ళు కూడా పెయింటర్ కూడా బయట పిల్లలు ఎవరు కాదు, మా పిల్లలే, మా వదిన గారి పిల్లలు. చాలా అందంగా చేశారు. ఇల్లు ఎలాగుందో, పెయింటింగ్ ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.